ఖచ్చితంగా అది ఇబ్బంది పడాల్సిన విషయమేనండి ఇది. కాకపోతే అందులో వాస్తవం కూడా ఉంది. మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసినట్లయితే మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమంత బాగాలేదు. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే హైదరాబాదు స్థాయి ఒక పట్టణం కూడా మన ఆంధ్రాలో వస్తుందనే ఉద్దేశంతో అందరూ ఒప్పుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈవెన్ మన్మోహన్ సింగ్ గారే ప్రామిస్ చేసి కూడా మాట తప్పడం జరిగింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. తద్వారా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మొదట అధికారంలోకి వచ్చారు, ఎంతో అనుభవజ్ఞులు కాబట్టి హైదరాబాద్ లాగా డెవలప్మెంట్ చేస్తారనుకున్నారు. కానీ కూడా ఎటువంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. దానికి సరిపడా ఫండ్స్ ఇస్తూ ఉన్నారు, కానీ అవి కూడా ఇవ్వలేదు. తీవ్రమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వెళ్ళిపోయింది రాష్ట్రము. మరి చంద్రబాబు నాయుడు వంటి ఎంతో అనుభవజ్ఞులు కూడా ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా సాధ్యపడలేదు. ఈ యొక్క ఫండ్ రాబట్టడం వల్ల అవ్వలేదు. ఇక చివరికి అప్పుడు ఆయన మీద ఉన్న వ్యతిరేకత జగన్ గారు వచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఆయన రకరకాల పథకాలు పెట్టేసి ఫండ్స్ అన్నీ కూడా తను అందరికి పంచడం జరిగింది. ఆ విధంగా కూడా తను పరిపాలన చేశాడు. జాగ్రత్తగా గమనిస్తే ఆయనకు దాదాపు 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇంకా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ కొంతమంది జగన్ అయిపోయింది, జగన్ చేస్తారు, అదేం లేదు. సో ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా గెలవనప్పుడు అది ఉపయోగం గెలవని పరిస్థితి అయింది. ఇక్కడ ఏంటంటే అందరూ ఒక బలంగా యూనిటీగా కలిసారు వీళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మేము 15 ఏళ్ళైనా మేము కలిసే ఉంటాం అన్నారు. మరి ఆయన తర్వాత స్థాయి వ్యక్తులు ఆ మాట అంటాం కరెక్టా? అంటే ఆయనే కారణం కదా ఈయన కూర్చోడానికి అని చెప్పి అది ఎక్కడి దాకా దారి తీస్తుందంటే విడిపోయే దాకా ఓట్ ట్రాన్స్ఫర్ అంటున్నారు, మళ్ళీ దాకా వెళ్తుంది, గొడవలు అయిపోతాయి. అది కాదు, వాస్తవంగా అలా అనడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ పార్టీ వాళ్ళకి 40% ఓటు బ్యాంక్ ఉంది ఇప్పటికి కూడా. మనం విడిగా కనుక చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే ఒక్కచోట కూడా గెలవడు, అది వాస్తవం. మనం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో చూసాం, మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఒక్కటి కూడా గెలవాల ఇక్కడ. అదేవిధంగా ఆంధ్రాలో కూడా అంతే. వీళ్ళది ఏంటంటే కేవలము కొంత ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు బ్యాంక్ ఉంది, కానీ ఓటు బ్యాంక్ గెలిచే స్థాయిలో లేదు, అది వాస్తవం. అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే పోయినసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అత్యంత అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అబ్జర్వేషన్ చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే విడిగా పోటీ చేసినట్లయితే నిజంగానే ఈసారి జగన్ గారు వచ్చేవాళ్ళు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేవారేమో బహుశా. ఎందుకంటే అతనికి అరౌండ్ 30% ప్లస్ మాత్రమే ఉంది. తర్వాత ఈ బీజేపీ పార్టీకి కూడా ఒక 2-3% మాత్రం ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళు విడిగానే పోటీ చేస్తే ఎవడు గెలిచేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గెలవడు, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అయితే కొన్ని స్థానాల్లో గెలిచేవాళ్ళు ఖచ్చితంగా. ఇక బీజేపీ అంటే అసలు గెలవదు ఆంధ్రప్రదేశ్. అంటే ఇది మొత్తానికి మళ్ళీ మొదటికి వెళ్తున్నాయి లెక్కలన్నీ. అవును. మరి ఇంత జరుగుతున్నప్పుడు నాయకులు బలంగా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ ఇంత మాట్లాడటం అది డిస్టర్బెన్స్ అవుతుంది అంటారు మరి పార్టీలో? ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే. చంద్రబాబు నాయుడు గారి వల్లే వాళ్ళ ఒప్పందం అందరూ కలిసి కూటమిగా ఉండటం వల్లే విజయం సాధించారు. ఈరోజు నా సీఎం అయ్యాడు, ఈయన డిప్యూటీ సీఎంకి ఇచ్చారు. ఇతనికి కూడా తగిన గౌరవం కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన అత్యంత అనుభవజ్ఞుడు. పార్టీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడిని అందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే ఆయన అత్యంత అనుభవజ్ఞుడు. కాబట్టి అధికారంలో రావడం ఎలాంటిది ఆయన అన్ని రకాల లెక్కలేసుకుంటాడు. వేయటం వల్లే పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. కానీ కొంతమంది ఏంటంటే అసూయాపరులు వీళ్ళని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ వర్మ లాంటి వాళ్ళు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి కొన్ని తగాదాలు సృష్టించడం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఖచ్చితంగా కూడా తనకి సేవ చేయాలని ఉంది. ఉండబట్టే ఆయనకి ఒక సినిమాలు యాక్ట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అవన్నీ వదులుకొని ఆయన రాజకీయాల్లో వచ్చింది దేనికి? సేవ చేయాలనే ఉద్దేశంతో కదా. కాబట్టి ఈ విధంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. నాదెల్ల గారు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఆయన. ఎందుకంటే కంపల్సరీ 15 ఏళ్ళ అధికారంలో ఉంటామని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అలా చేసి కూటమి నుంచి అడగొట్టుకుంటే మరలా వాళ్ళు రోడ్డు మీద రావాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం.